దేవునికి స్తోత్రములు. ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున మరోసారి దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇది మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలకి, విశ్వాసాలు ఎదగటానికి, ప్రతి దినము దేవునితో నడవటానికి దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటల ద్వారా మనం బలపరచబడి, ఆదరించబడి దేవుని మహిమ కొరకు మనం జీవించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ వర్తమానాలు మీకు అందిస్తున్నాం. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తే, చీములు బలము లేని జీవులు అయినను అవి వేసవికాలంలో ఆహారం సిద్ధపరచుకుందాం. చూడండి, భూమి మీద ఉన్న వాటిలో చీములు చాలా చిన్నవి. దేవుడు ఈ భూమి మీద ఆకాశ పక్షుల్ని పెట్టాడు, ఆయన పాకు పురుగులు పెట్టాడు, అలాగే జలరాశులు, చెట్లు, మానవుడికి కావలసిన వాటన్నిటినీ భూమి మీద సృష్టించాడు ఆయన. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుని జ్ఞానాన్ని వివరిస్తుంది, అలాగే దేవుడు ఏంటో తెలియపరుస్తుంది. కాబట్టి వాటిని చూసినప్పుడు మనం కూడా కొంత జ్ఞానాన్ని తెలుసుకుంటాం. అందుకనే చీమల గురించి రాయబడిన మాట మనం చూస్తున్నాం. కాబట్టి చీమలు బలహీనమైనవి, బలం లేనివి, బలహీనవి కాదు బలము లేనివి. మరి ఆ బలము లేని యొక్క చీమలు చిన్న అయినప్పుడు కూడా దానికంటే 10 రెట్లున్న బరువును మోసుకెళ్తాయి అంట. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా వాటిని చూసి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. చూడండి, సోమరి చీమలు ఎందుకు వెళ్ళము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమన్నాడు. సోమరితనంగా ఉంటే నువ్వు వాటి దగ్గరికి వెళ్తే నీకు జ్ఞానం వస్తుంది. ఎందుకంటే వాటికి రాజు లేడు, న్యాయాధిపతి లేడు. కానీ అవి ఏం చేస్తాయి, వర్షాకాలం రాకముందే ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. కష్టకాలం రాకముందే వాటి ముందుగానే కష్టపడి వాటి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. కాబట్టి ఎందాక నువ్వు పండుకుంటావు, ఎందాక నిద్రపోతావు, కాసేపు పండుకుందాం, కాసేపు ముడుచుకుందాం. చాలామంది వాయిదాలు వేస్తారు. ఈరోజు చేయవలసిన పని ఈరోజు చేయకుండా రేపు చేసుకుందాంలే, పని ఎల్లుండి చేసుకుందాంలే, చదువుకునేవాడు రేపు చదువుకుందాంలే అనుకుంటే ఏమవుతుంది, ఆ చదువు అంతా ఆగిపోతుంది. పని చేసేవాడు అనుకుంటాడు ఈరోజు కాదు రేపు చేసుకుందాం, వాయిదాలు వేస్తూ ఉంటాం. ఏది కూడా జీవితంలో వాయిదాలు వేయకూడదు. ఏ రోజు పని ఆ రోజు మనం చేస్తున్నప్పుడు అది మనల్ని ఎంతగానో అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. ప్రతి సమయం, ప్రతి నిమిషం కూడా కష్టపడుతూ నేర్చుకోవాలి. ఈరోజు చేయవలసిన పని రేపు పెట్టుకోవటం కాదు, ఎల్లుండి చూద్దామని కాదు. ఏ రోజు పని ఆ రోజు చేయాలి. కష్టపడే జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి రేపు తర్వాత చూసుకుందాంలే, ముందున్న కాలం చూసుకుందాంలే, సమయం ఉంటుంది అనుకుంటే ఆ సమయం ఉండకపోవచ్చు నీ జీవితంలో. కాబట్టి అందుకనే ఏసాబుని గురించి రాయబడిన మాటను మనం చూస్తే, ఏసాబు వేటాడుటేందు నేర్పరగలవాడిగా ఉన్నాడు. యాకోబు తల్లి అనే గుడారంలో సాధువుగా ఉన్నాడు. ఇద్దరు పెరిగిన పెంపకాలు మనం చూస్తున్నప్పుడు ఏసాబు చాలా వేటాడుతో నేర్పరగలవాడే, కానీ జ్యేష్ఠుడే. కానీ ఒక రోజున చిక్కుడుగాయల కూర తన తమ్ముడు వండుతున్నప్పుడు, ఆకలి కొని ఉన్నాను నేను, నాకు ఆహారం పెట్టు లేకపోతే నేను చచ్చిపోదట్టున్నా అన్నాడు. అయితే నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చేస్తావంటే అదేం చేస్తుంది నాకు అని ఇచ్చేశాడు. అంటే దేవుడిచ్చిన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి వాటిని కాళ్ళదనుకున్నాడు. అది ఎందుకు లేని ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటిని ఎప్పుడు కూడా కాళ్ళదనుకోకూడదు. దేవుడిచ్చిన ప్రతి సమయాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి అందుకని ఏసాబు భ్రష్టుడైపోయినాడు. ఏసాబు వేటాడు నేర్పరే కానీ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. మరి దావీదు గురించి కూడా మనం చూస్తే, యుద్ధం చేయాల్సిన సమయంలో అందరూ వసంతకాలం యుద్ధానికి వెళ్తే దావీదు మాత్రం చక్కగా పండుకొని సాయంకాలం మిద్ది మీద లేచి అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ సమయంలో స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనిపించింది. ఆమెను పిలిపించుకొని ఆమెతో శయనించాడు. ఆమె యొక్క భర్తని చంపేశాడు. చూడండి, వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు. దాన్ని కప్పిపెట్టుకోవాలనుకున్నాడు, కానీ దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా పంపించి గద్దించాడు. ఆ తర్వాత దావీదు పశ్చాత్తాపడ్డాడు, బహుగేడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. చూడండి, తిండిపోతు అయితే నీ గొంతుకి కత్తి పెట్టుకోమన్నాడు. కొంతమంది తిండి అంటే చాలా వ్యామోహం, ఏం తిందాం, ఏం ధరించుకున్నా ఏమి, కొంతమందికి ఆహారం మీద ఎక్కువ ఆలోచన, మక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తగు మాత్రం తీసుకోవాలి. మరి తిండి అనే వ్యామోహం అని తగ్గించుకోవాలి. అందుకని ఏసాబు ఆహారం కోసం ఏం పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠత్వ హక్కునే పోగొట్టుకున్నాడు. హక్కును పోగొట్టుకున్నాడు. రెండోది నిద్ర. చాలామంది నిద్ర, ఎప్పుడు చూసినా నిద్రపోదాం, ఎప్పుడు చూసినా మరి ఖాళీ సమయం దొరికితే పండుకుందాం, అలాగా నిద్రపోయి చాలామంది సోమర్తనం. అందుకని దావీదు
యుద్ధం చేయాల్సిన సమయంలో నిద్రపోయినాడు. కాబట్టి ఏమైంది అతని యొక్క జీవితంలో చూస్తే పాపంలో పడిపోయినాడు. ప్రియ సహోదర సహోదరి, అందుకే పెందల కాడ లేవాలి, అలాగే కష్టపడాలి. ఏ రోజు చేయవలసిన పని ఆ రోజే చేయాలి. ఈరోజు చేయవలసిన పని రేపు వాయిదాలు వేసుకోవాలి. ప్రతి దినము నువ్వు కష్టపడి చదువుకోవాలి, కష్టపడి పని చేయాలి. నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి. అది రేపు చూద్దాం అనుకోకూడదు. కాబట్టి పరిస్థితులు రేపు ఎలా ఉంటే మనకు తెలియదు. అంతేకాకుండా అంటాడు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. రేపు మందు కాదు. అనుకూల సమయం మన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు రక్షణ గురించి కూడా వాయిదా లేకూడదు. నువ్వు రక్షణ పొందాలి, మారుమనసు పొంది బాప్తిసం పొందాలి, నిత్య జీవితం పొందుకోవాలి. దేవుని యొక్క కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడ, ప్రేమ, కనికరం గల యేసయ్య, నీ కొన్నాళ్ళు ఈ వాక్యాన్ని వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులు కూడా మరి చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకునే వారిగా సహాయం చేయండి. అది ఎలా కష్టపడతాయో, అవి ఎలాగ ప్రయాసపడతాయో నాయన, మరి వాటిని నిజంగా వాటికి న్యాయాధిపతి లేదు, అయినప్పటికీ అవి కష్టపడి ఆహారం సమకూర్చుకుంటాయి. వర్షాకాలం రాకముందే వాటి జీవితాలను వాళ్ళు సిద్ధపరచుకుంటాయి. అలాగే ముందున్న కాలంలో ఎలాంటి శ్రమలు శోధనలు వస్తే మాకు తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా సిద్ధపడగలిగిన జీవితాలు దయచేయండి, దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.